ఈరోజు మన టాపిక్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మరియు చలన సమీకరణాలు. ఈ చలన సమీకరణాలు అనేవి లేదా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనేది ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనగా ఒక వస్తువు యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు, అంటే స్థిర త్వరణంతో చలిస్తున్నప్పుడు ఆ వస్తువు ఈ చలన సమీకరణాలను ఒబే చేస్తుంది, పాటిస్తుంది. సో మనకు ఈ చలన సమీకరణాలు లేదా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ 3 ఈక్వేషన్స్ ఉంటాయి. వాటిలో మొదటిది u ప్లస్ at ఈక్వల్స్ టు v. రెండవ సమీకరణం s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. మూడవ సమీకరణం v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇందులో ఉన్న పదాలు u అంటే ఇనిషియల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ అనగా తొలి వేగం. v అంటే ఫైనల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ అనగా తుది వేగం. a అంటే యాక్సిలరేషన్, దీనిని మనం త్వరణము అంటాం. అలాగే s అనేది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్, అంటే ఆ వస్తువు ప్రయాణించిన దూరం. ఇక t అంటే కాలం, టైం. అంటే s దూరం ప్రయాణించడానికి ఆ వస్తువు తీసుకున్నటువంటి కాలం tగా తీసుకుంటాం. సో వీటిలో ఏదైనా ఒక పదం తెలియనప్పుడు మిగిలిన పదాలను ఉపయోగించి ఆ తెలియని వాల్యూని మనం ఫైండ్ చేయవచ్చు. సో వీటిని ఏమంటాము అంటే చలన సమీకరణాలు లేదా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటాం. సో ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎప్పుడు వాడతాము అంటే ఒకవేళ ఆ వస్తువు స్థిర త్వరణం అంటే యూనిఫామ్ యాక్సిలరేషన్తో ప్రయాణిస్తున్నప్పుడు మనం ఈ 3 ఈక్వేషన్స్ని మనం వాటికి ఆపాదించవచ్చు.